మాట్లాడుతున్నావు? ఇసొంటి లెక్కలు నా దగ్గర నడవు. అవును మళ్ళా నేను ముందే చెప్పినా. తెలిసినాడు ఫ్రెండ్ తమ్ముడని రూమ్లో జాగా ఇచ్చినావు. 5 నెలలు అండి రెంట్ కట్టకపోయే. ఏం చింటూ వీడోడో మాకు తెలియదు. పైసలు నువ్వు కడతావా వాడు కడతాడా? అరే గట్లేం జరగదు బాయ్. మీరు ఎందుకు పరిచయం అవుతున్నారు? మీకు పైసలు కావాలి గంతే కదా, ఇస్తారు. జర ఆగండ్రి. ఇగో ఇట్లా మాట్లాడే అప్పుడు సండి రూమ్లో జాగా ఇచ్చినావు. సరే బాయ్ అయితే ఏమంటావు? అరే అడిక్కుంటే నువ్వు ఇస్తావు. అరే ఏంద్రాబాయ్ నీ దూకుడు? ఆ ఏంద్రాబాయ్ నీ లొల్లి కొడతావా? సాయంత్రం కల్లా పైసలు కావాలి, లేకుంటే రూమ్ కాల్ చేసి వెళ్ళిపోండి. గంతే ముచ్చట పదా. చూసినావు కదరా, ఇన్ని రోజులు ఆపిన. నీ మర్జిరా బాయ్. ప్రియా 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 ఆగు ప్రియా, నా మాట విను. ప్రియా ఆగు ప్రియా. ప్రియా ప్రియా ఆగమంటే నిన్నేనే చెప్తుంటే అర్థం కావట్లేదా? నన్ను అర్థం తీసుకుని ఇంతేనా? ఆపుతావా నీ సొల్లు? సొల్లా లేకపోతే ఏంటి? నీ సొల్లు ఒకడు విని ఫ్లాట్ అయిపోవడానికి నేనేం వెరిదాన్ని కాదు. ఏం మాట్లాడుతున్నావు? అర్థం కాకపోతే నీ కర్మ. అది కాదు ప్రియా, ఎందుకు వారం రోజులు తప్పించుకు తిరుగుతున్నావు? లేకపోతే నిన్నేసుకుని తిరగమంటావా? అంటే అరే పాగల్, అకౌంట్లో డబ్బు లేకుండా, ఏటీఎం కార్డు లేకుండా, పాకెట్లో మనీ లేకుండా ఎందుకురా నీకు లవ్వర్? సప్పగా నన్ను నాకేస్తున్నావు కానీ నువ్వు దేకేదేమీ లేదు ఇక్కడ. అందుకే వేరే పార్టీ మార్చా. నేను నిన్ను ప్రేమిస్తున్నానే. అరే వేస్ట్ పెళ్ళో పోరా. ప్రియా 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 అన్నా అన్నా. ఏంటి? టిఫిను. డబ్బులు తెచ్చావా? టిఫిన్ తిను, లేకపోతే పో. 2 నెలలుగా తింటున్నావు, 3000 ఇవ్వాలా? ఇలా అరివిస్తున్నా ఎంతకాలం మేపాలి? కదన్నా 2-3 రోజులు ఇచ్చేస్తా. ఇదే మాట ఛానల్ నుండి వింటున్నా. బోరు కొడుతుంది. నువ్వు డబ్బులు ఇచ్చినావు అంటే కొత్తగా ఉంటుంది. అలాగే ఇచ్చేస్తానన్నా. ఏయ్ చెప్తుంది నీకు కాదు. దున్నపోతులు తినగానే సరికాదు, సమయానికి డబ్బులు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. మళ్ళీ అడగడానికి సిగ్గులేదు? ఏయ్ ఎవడ్రా నువ్వు? ఇగో ఆ చింటుగాని చూసి ఊరుకుంటున్నా, లేకుంటే గొడ్డలోడు తీసి తన్నేవాడిని. ఎలా? ఏంటి తలుపులు తీస్తున్నాయి? అసలు నువ్వు ఇంటికి తాళం వేసి వచ్చావా లేదా? కదండి మీకు ఇచ్చాను. అబ్బాబ్బా మీరు ఉండండి, కడుపులో మంటలేస్తుంది. అయ్యో 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 మొత్తం పోయినట్టున్నాయే. ఏమేవ్? అమ్మో 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 అమ్మా 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 అమ్మా. ఏమండి? ఏమేవ్? అయ్యో 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 ఏంటి? ఏంటంటారేంటండి? ఇంట్లో దొంగలు పడి చచ్చారే. ఆ సచ్చినాడు కిచెన్ లో పడి చచ్చాడు. అలాగా? ఏది చూద్దాం పదా. రండి త్వరగా రండి. ఈడెవడే? ఈడెవడంటారేంటండి? దొంగోడు. వీన్ని
నువ్వు లేపు. తింటావే. అరే లెగరా లెగు. డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బ్ చేయొద్దంటుండు. చూడు వీడు ఇల్లంతా దోచేసింది కాకుండా. అరే అరే లేవరా లేవరా దొంగ చచ్చినోడా లేవు. అబ్బా డిస్టర్బ్ చేయకండి, నిద్ర వస్తుంది. డిస్టర్బ్ చేయొద్దంటాడు. మా ఇంటికి దొంగతనానికి వచ్చి తిని తాగి. అవును మన ఇంట్లో ఈ మంది ఎక్కడిదండి? అది బయట నుంచి వచ్చేప్పుడు తాగడానికి తెచ్చుకున్నాడేమో. అంటే మన ఇంట్లో దొంగతనమే కాకుండా తీరిగ్గా తాగడానికి మందు తెచ్చుకున్నారంటారా? అమ్మా అయ్యా అబ్బో అమ్మో అయ్యో అమ్మో అబ్బా. ఆపు. ఏంటే ఇంత ఆడి చూస్తున్నాను, నోడని కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు. మొగుడా ఇన్నాళ్ళ గుర్తొచ్చిందా నీకు? ఇదిగో నువ్వు అంత ఎగతాళిగా తెప్పక్కర్లేదే. అంటే అంటావేంటి? అసలు మా వంశం గురించి నీకేం తెలుసే? మా తాతలు మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవాళ్ళు తెలుసా? సింగినాది మేం కాదు, నిమ్మకాయలు నిలబెట్టేవాళ్ళంట. నిమ్మకాయలు. అమ్మో అమ్మో అమ్మో. ఇంకేమైనా ఉందా? నేను ఇలా ఉంటేనే ఇలా మాట్లాడుతున్నావు. నేను గనక పిల్లిలా ఉంటే హరిశ్చంద్రుడు భార్యను తాకట్టు పెట్టినట్టు నీ మందు కోసం నన్ను బజార్లో అమ్మేవాడివి. అదేంటి అంత మాట అనేసావు? మీరు బలెట్టోళ్ళండే. అసలు అక్కయ్య గారు మిమ్మల్ని ఏమన్నారని నోరలా వెళ్ళబెట్టారు? అంటే నా గురించి ఏమీ అనలేదా? అనలేదు. అసలు అక్కయ్య గారు మిమ్మల్ని ఏమన్నారంటే అక్కయ్య అక్కయ్య అక్కయ్య. అసలు ఇంతకీ మీ అక్కయ్య గారు నా గురించి ఏమన్నారో చెప్పనే లేదు. అంత తొందర ఎందుకు బావగారు? బావగారా? అవును బావగారు, హరిశ్చంద్రుడు ఎంత గొప్పవాడు. హరిశ్చంద్రుడు సత్యవంతుడు. అద్గదన్నమాట. అక్కయ్య గారు మిమ్మల్ని ఆ సత్య హరిశ్చంద్రుడితో పోల్చమంటే మాటలా? అక్కయ్య గారు మీ మీద రుసరుసలు ఆడతారే కానీ మీరంటే అక్కయ్య గారికి ఎంత ప్రేమో కదా అక్కయ్య గారు? అవును తమ్ముడు. కాంతం శాంతం కాంతం శాంతం కాంతం. అక్కయ్య గారు మరి నేను వెళ్ళరానా? శాంతం కాంతం శాంతం కాంతం శాంతం కాంతం శాంతం కాంతం. అక్కడే అలజడి మత్తుగా తడబడి మత్తగా జతబడి పట్టెను కౌగిలి ఒక వంక పెట్టెను చెక్కిలి నెలవంక ఏమవుతుందో ఏమిటో ఈ గాలిలో కాంతం శాంతం కాంతం శాంతం. అమ్మా నీకు అసలు బుద్ధుందా? ఆ మాట మీ నాన్న అడుగు. నాన్న అసలు నీకు అది ఉందా? చంపుతాను కదా. ఏమన్నాడుతున్నావురా? ఆ దొంగడు పారిపోతున్నాడు చూడండి. దొంగ దొంగ. అమ్మో నా నగలు. దొంగ. ఎవరు కొట్టారా? నేనే. To the A, to the B, to the A. I'm a magical man. Yo, do you understand? Hey, you, stop right there. 1, 2, 3, yeah. I'm a man on a mission with ambition. As I hear the beat, start me to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is. అమ్మో నానాయనే. అన్నీ నా పొలికలే వచ్చాయి. అదే మీరు ఇలా కొట్లాడుకోబట్టే మన బతుకులు బజార్ పాలవుతుంది. అరే దొంగ మీద లేవురా. ఒరేయ్ లేవరా. నువ్వివ్వాలనే చేతిలో చచ్చావు. అవునవును చచ్చావు. నిన్ను పోలీసులకు అప్పగించి నీ మక్కలిరి కొట్టిస్తాను. చచ్చిన పావును ఇంకేం చంపుతారక్క? అవునవును. ఏంటి? మీరు కొట్టకపోయినా మీ పుత్రుడు నా బొక్కరిగేలా ముక్కలు చేసి నన్ను నడవడానికి కూడా పనికి రాకుండా చేశాడు. నిజమే అక్క బావా, నేను బీటెక్ చదివి బతుకు తెరువు లేక బుద్ధి గడ్డి తిని. మామా రాత్రి వర్కౌట్ అయిందా? లేదురా మామా, నేను దొంగతనానికి వెళ్ళేసరికి ఆ హౌస్ ఓనర్ వచ్చేసాడు. మొత్తానికి ఎంత గిట్టింది ఏంటి? ఏం ముట్టింది? 20,000 ముట్టింది. అయితే పర్వాలే. ఏం పర్వాలేదు. అవి ఒక ముగ్గులో కూడా రాలేదు. కొడితే జాక్ పాట్ కొట్టాలి. ఒక్క దొంగతనంతో లైఫ్ సెటిల్ అయిపోవాలంతే. సింగిల్ దొంగతనానికి 20,000 ఇంకేం కావాలరా? అయితే ఏమంటావు? ఇళ్లం దోస్తే పెద్ద మొత్తంలో బంగారం వర్కౌట్ అవుతుంది, కానీ క్యాష్ మాత్రం వర్కౌట్ కాదు.
అందుకే ఈసారి ఏటీఎంకే బొక్క పెడదాం అనుకుంటున్నా. మొదటిసారి దొంగతనానికి వచ్చి ఇరుక్కుపోయాను. బావగారు మీ బ్రాండీ లేకపోతే ఉడాయించేవాణ్ణి. పరుల సొమ్ము పాము వంటిదని తెలుసుకున్నాను. బతుకుంటే వాళ్ళు సాకాయని తిని బతుకుతాను, కానీ దొంగతనం మాత్రం చేయను. ప్లీజ్ అక్క, ప్లీజ్ బావా నన్ను వదిలేయండి. ప్లీజ్ అక్క, ప్లీజ్ బావా నన్ను వదిలేయండి. పోనీలేవే, ఏడుస్తున్నాడు, వదిలేద్దాం. అరే బామర్ది, ఇంకెప్పుడు దొంగతనాలు చేయకు. సర్లే పోయి మంచిగా బతుకో. ఇదిగో అప్పుడప్పుడు వస్తా ఉండు. దేనికి? దొంగతనానికి కాదు. వస్తానండి. ఏయ్ జాగ్రత్తరా. ఏమేవ్ చూసావా, తాగుబోతూ అంటావు. ఆ తాగుడే ఇవాళ మన బతుకుల్ని బంగారాన్ని కాపాడింది. ఇప్పటికైనా ఒప్పుకుంటావా తాగుబోతు వాళ్ళు కూడా గ్రేట్ అని? అయ్యో దేవుడా, వీళ్ళు మారడు. అయ్యో అబ్బో అబ్బో